లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ వీడియో చాలా ప్రత్యేకమైంది. కొన్ని కఠినమైన మాటలు మాట్లాడినా అది సందర్భాన్ని అర్థమయ్యేలా మీకు చెప్పడానికే అని మీరు అర్థం చేసుకొని వీడియో చూడండి. ఆకలి అనేది 2 పార్ట్స్గా ఈ వీడియో చేస్తున్నాను. మొదటగా ఈ వీడియోలో పార్ట్ 1గా ఇంతవరకు జరిగిన ఆకలి గురించి, బైబిల్లో చెప్పబడిన ఆకలి ఎంత భయంకరమైనదో చెప్పే ప్రయత్నం చేస్తాను. రెండవ పార్టుగా భవిష్యత్తులో మనకు సంభవించే జరగబోయే ఆకలి ఎంత ప్రమాదకరమైనదో వివరించే ప్రయత్నం రెండవ పార్టుగా చెబుతాను. సో ఈ వీడియో మొదటి పార్టుగా పూర్తిగా వినండి. చాలా శ్రద్ధగా పూర్తిగా చివరి వరకు చూడండి. టైం ఎక్కువైనా సరే, సమయం ఎక్కువగా వెచ్చించినా సరే, వినడానికి ఇబ్బందిగా ఉన్నా సరే, మనసు కలిచివేస్తున్నా సరే, ఒళ్ళు గగురుబడుతున్నా సరే స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి. ప్రపంచంలో పనిపాట్లు అన్నీ కూడా ఆకలి తీర్చుకోవడానికే. మనం చేసే ప్రతి పని కూడా మనం ఆకలి తీర్చుకోవడానికి. ఆకలి మనిషి చేత ఎంత క్రూరమైన పనినైనా చేస్తుంది. మనుషుల మధ్య ఉండే ప్రేమ, ఆప్యాయతలను, అనురాగాలను, బంధాలను కూడా ఈ ఆకలి రాక్షసంగా, పైశాచికత్వంగా మార్చేస్తుంది. మనం ఎన్ని అవస్థలు పడినా పిల్లల కోసమే పడతాం. వారికి ఆకలి దప్పులు కలగకుండా కష్టపడతాం. ఎంత ప్రమాదమైనా సరే పిల్లల కోసం, వారి కడుపు నింపటం కోసం మనం అవసరమైతే చచ్చిపోతాం. అలాంటి ప్రేమ పిల్లల మీద ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ రాక్షసమైన ఆకలి వస్తే గనక కన్న బిడ్డలను కూడా బలి తీసుకునేంత, చంపుకుని తినేంత ఆకలిస్తుంది. ఆకలికి అంత పవర్ ఉంటుందా? ఎందుకంత ఎక్కువగా చెప్పడం అనుకుంటారేమో. ఆకలే కదా, మహా అయితే చచ్చిపోతాం కదా అనుకోవచ్చు. మీరు చనిపోవాలన్నా సరే ఈ ఆకలి మిమ్మల్ని చావనివ్వదు. నేను మీకు చెబుతున్న ఈ ఆకలి ఆరోగ్యం బాగుండకో 2-3 రోజులు ఏమీ తిననందువల్ల వచ్చే ఆకలి కాదు. ఒక మనిషి ఏ ఆహారము తీసుకోకుండా 1 నెల గడిచిన తర్వాత ఈ ఆకలి, అసలైన ఆకలి స్టార్ట్ అవుతుంది. అప్పుడు ప్రారంభమవుతుంది. ఈ ఆకలి గురించి ఎవరికీ అవగాహన ఉండదు. ఎందుకంటే అన్ని రోజులు ఏమీ తినకుండా ఉండము కాబట్టి, అంత కరువు లేదు కాబట్టి. 2 రోజులు ఆహారం దొరక్కపోతే, ఏమీ తినకపోతే చనిపోతామనే భయం, బలహీనతలు వచ్చేస్తాయి అందరిలో. 40 రోజులు కఠినంగా ఉపవాసం ఉండి ఆత్మబలం పొందిన యేసుక్రీస్తుకు మాత్రమే ఈ ఆకలి యొక్క విలువ తెలుస్తుంది. అంత బలహీనమైన స్థితిలో కలిగిన ఆకలి వేరేలా ఉంటుంది. ఆ ఆకలి శక్తి ఏంటో తెలుసు. అంతటి ఆకలి ఉన్నందుకే రాళ్ళు కూడా తినేయాలనేంత ప్రేరణ కలుగుతుంది. అందుకే అపవాది రాళ్లను రొట్టెలుగా చేసుకుని తినమంటాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వాక్యం చూడండి. 40 దినాలు 40 రాత్రులు గడిచిన తర్వాత ఆయన మిక్కిలి ఆకలి కొనగా అని వ్రాయబడింది. ఆ ఆకలి విలువ తెలుసు కాబట్టే అపవాది శోధించడానికి వచ్చాడు. రాళ్లను కూడా దగ్గరగా ఏముంటే అవి తినేయాలన్నంత ఆకలి, రాళ్లను కూడా కొరికి తినేయాలన్నంత ఆకలి ఉంటుంది. కాబట్టే సాతాను రాళ్లను తినమన్నాడు. అయినా సరే యేసుక్రీస్తు అక్కడ జయించాడు. ఆ గొప్ప విలువ కొంచెమైనా అర్థం కావడానికే మీకు ఈ 2 పార్ట్స్ ద్వారా ఈ వీడియో నేను అందిస్తున్నాను. ఎందుకంటే దీని తర్వాత ఈ ఆకలి ఎంతటి స్థితిలోనికి మనల్ని నెడుతుందో తెలియాలి. మీకు ఒక డేంజరస్ వాక్యం గుర్తు చేస్తాను. యేసుక్రీస్తు వారు ఆకలి గురించి ఒక కఠినమైన, శక్తివంతమైన, ఆశ్చర్యకరమైన ఒక మాటను స్ట్రాంగ్గా చెబుతారు, గట్టిగా చెప్పారు. లూకా సువార్త 6వ అధ్యాయం 25వ వాక్యం చూడండి. అయ్యో కడుపు నిండి ఉన్నవారులారా, మీరు ఆకలి గునెదరు. ఇది మన మూలవాక్యం, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అయ్యో కడుపు నిండి ఉన్న వారలారా, మీరు ఆకలి కొనెదరు అనే మూలవాక్యం ద్వారా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ వీడియో మీకు అర్థం కావాలి అని నేను గుర్తు చేస్తున్నాను. ఈ మధ్య అంబానీ ఇంట్లో పెళ్లి జరిగితే 5,000 కోట్లతో ఒక వివాహం అయింది. భారతదేశం మొత్తం మాట్లాడుకున్నాం. ఆల్మస్ కావియర్ అనేటువంటి ఒక చిన్న స్నాక్, ఒక చిన్న ఫుడ్ ఐటెం దాదాపు 45 లక్షలట, ఒక చిన్న స్పూన్ వాల్యూ. ఈ మధ్య ఒక వ్యక్తి పెన్ గిఫ్ట్ ఇచ్చారు రాజకీయాల్లో. దాని కాస్ట్ 30 లక్షల పైనే ఉందట. ఒక పెళ్లిలో లెహంగా డ్రెస్ విలువ 90 కోట్లట. పెళ్లి గౌను 12 కోట్లట. రోల్స్ రాయ్స్ కారు, ఒక ఖరీదైన కారు 250 కోట్లుంటుందట. ఖరీదైన వైన్ తాగాలంటే 5 కోట్లంట దాని వాల్యూ. అలాంటివి చాలా ఉన్నాయి. ఇలాంటివన్నీ ఎవరి కోసం తయారు చేస్తున్నారు? ఎవరు కొంటున్నారు? ఇంతకన్నా ఖరీదైన వస్తువులు కొనేవారు కూడా ఉన్నారు. లక్షల్లో ఫోన్లు కొంటున్నారు. ఫాల్కన్ సూపర్నోవా ఐఫోన్ అని చెప్పి ఆ ఒక్క ఫోన్ ధర 407 కోట్లు అంటే మీరు నమ్ముతారా? ఒక టాయిలెట్ ఖరీదు 200 కోట్లు. ఇవన్నీ మనకు సాధ్యమంటారా?
కానీ ఉన్నారు, అలాంటి వారి కోసం ఎన్ని కోట్లు పెట్టి తయారు చేస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ధనవంతులు ఉన్నారు, ఇలాంటివి వాడేవారు ఉన్నారు. ఖరీదైన ఈ వాచెస్ కానీ, ఖరీదైన కార్లు కానీ, ఇలా లగ్జరీ మెటీరియల్స్ అన్నీ, లగ్జరీ ఐటమ్స్ అన్నీ ఉన్నవారు ఉన్నారు. అలాంటి వారు ఎలా బ్రతుకుతున్నారో, వారి ఇల్లు ఎంత ఖరీదై ఉంటుందో అర్థం చేసుకోవచ్చు కదా. వాళ్ళు మాత్రమే కొనుక్కోగలరు, మన వల్ల కాదనుకుంటాం. మీకు నిజం చెప్పనా, మీకు అవన్నీ లేవు, అలా ఖర్చు చెయ్యము అని మీరు అనుకుంటారు. కానీ మన మార్కెట్లో పేదవాడికి, మిడిల్ క్లాస్ వాడికి అందుబాటులో ఉండే షాప్స్ చాలా ఉన్నప్పటికీ కూడా వాటికన్నా ఎక్కువ లగ్జరీ షాప్లే ఎక్కువ ఉంటాయి. అదొక ప్రెస్టేజ్, అదొక సరదా, అదొక బ్రాండ్ అని చెప్పి అట్రాక్ట్ అయ్యి లేనివాడు కూడా అక్కడే కొంటాడు, మిడిల్ క్లాస్ వాడు కూడా అక్కడికే వెళ్ళి కొంటాడు. ఏదైనా వస్తువులు, వస్త్రాలు ప్రతి చోట దొరికినప్పటికీ మాల్స్లో పెడతారు, లేదా లగ్జరీ మాల్స్ పెట్టి, షాపులు పెట్టి అమ్మితే మాత్రం అందరూ అక్కడికి వెళ్ళి కొనుక్కుంటారు, అట్రాక్ట్ అవుతారు. అంటే మనం లగ్జరీ వైపు ఆకర్షితులం అవుతున్నాం. ప్రపంచంలో ప్రతిదీ కూడా, ప్రతి మనిషి కూడా లగ్జరీ వైపే అట్రాక్ట్ అవుతున్నాడు. అవసరమైతే మీరు మీ ఇల్లు, మీ చుట్టుపక్కల మనుషులను అబ్జర్వ్ చేయండి. మనం మిడిల్ క్లాస్ నుంచి లగ్జరీ వైపు అట్రాక్ట్ అవుతున్నాం, ఆకర్షితులం అవుతున్నాం. అది మీ ఆర్థిక జీవితాలకే కాదు, ఆత్మీయ జీవితాలకి కూడా ప్రమాదం. అందుకే అయ్యో ఆకలి గొననివారలారా మీకు శ్రమ. మరోవైపు కరువు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం తర్వాత నీళ్లు కూడా దొరకని పరిస్థితి కొన్ని ప్రాంతాల్లో ఉంది. ఎముకలు గూళ్లుగా మారిపోయాయి కొన్ని ప్రాంతాల్లో. గాజాలో అత్యంత కరువు ప్రభావం సంభవించింది. అక్కడ రొట్టె, పాలు, నీళ్లు కొనాలన్నా కూడా చాలా ఇబ్బంది వాతావరణం ఉంది. సోమాలియా ప్రాంతంలో ఈ లానినా అనేటువంటి ప్రభావంతో కరువు ఏర్పడింది. అంతేకాదు, ఈ బ్రిటిష్ రెడ్ క్రాస్ సంస్థ నిర్వహించినటువంటి రిపోర్ట్ ప్రకారం 150 మిలియన్ ప్రజలు ఆఫ్రికాలో కరువుతో బ్రతుకుతున్నారు. 2023లో సొమాలియాలో ఎమర్జెన్సీ ఉంది. సో వరస్ట్ క్రైసిస్ ఏర్పాటైంది. WFP ప్రకారం కూడా ఆఫ్రికాలో 13 మిలియన్ మంది కరువు బారిన పడుతూ ఉన్నారు. సొమాలియా, కెన్యా, ఎథియోపియా ఇలాంటి దేశాలు అత్యంత కరువులో ఉన్న దేశాలు. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2023 ప్రకారం సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్స్ దేశాలన్నీ కూడా అత్యంత కరువులో ఉన్న దేశాలు. ఈ దేశాలు ఆ దేశాలు కాదు, అసలు అవి ప్రక్కన పెడితే ప్రపంచంలో పేదవాళ్ళు ఎక్కువగా ఉన్న దేశం ఏదో తెలుసా? ఇండియా. పేదరికం ఎక్కువగా ఉన్న దేశం ఇండియా. అలాంటి ఎక్కువ మంది పేదవాళ్ళు కలిగిన ఇండియా దేశం ఏమవుతుందో ముందు ముందు తెలియదు. ఇండియాలో అలాంటి అసమానతలు ఎక్కువగా చూస్తాం. ఉన్నవాడు ఉన్నవాడుగానే, లేనివాడు లేనివాడుగానే చూస్తాం. అసమానతలు ఎక్కువగా ఉన్న దేశం కూడా ఇండియానే. ఒకవైపు సూపర్ లగ్జరీ, మరోవైపు కరువు, పేదరికం. ఏది ఆగదు, రెండూ ఆగవు. వారు సంపాదిస్తూనే ఉంటారు, పేదరికంలో వీరు మగ్గుతూనే ఉంటారు. ఆకలితో అల్లాడిపోతున్న పిల్లలు మన చుట్టూ ఉన్నా సరే మనం గుర్తించలేని పరిస్థితిలో ఉన్నాం. మహా అంటే ఒకరోజు ఆకలి తీర్చగలుగుతాం, సహాయం పేరుతో వారికి ఒకరోజు పూట భోజనం పెడతామేమో తప్ప ఆ కరువును, ఆ పేదరికాన్ని మనం పోగొట్టే స్థితిలో లేం. ఇది ఇలాంటి ఆకలి కోసం కాదు. ఆ ఆకలికే అలా అల్లాడిపోతుంటే ఆత్మకు కలిగేటువంటి ఆకలి ఇంకెంతలా ఉంటుంది. అయ్యో కడుపు నిండి ఉన్న వారలారా మీరు ఆకలి గునెదరు. ఆ ఆకలి భరించలేనిది, భయంకరమైనది. ధనవంతుడు చనిపోయాడు, నరకానికి వెళ్ళాడు అని చదువుకుంటాం. ధనవంతుడు ఆకలి దప్పిక తెలియకుండానే చనిపోయాడు. ధనవంతుని శవం ఘనంగానే సన్మానించబడింది, ఘనంగానే సమాధి చేయబడింది. శవం కుళ్ళిపోతుంది. పాతాళంలో మాత్రం బాధతో కేకలు వేస్తున్నాడు, యాతన పడుతున్నాడు. ఒక్క చుక్క దాహం తీర్చుకోవడానికి యాతన పడుతున్నాడు, నరకం అనుభవిస్తున్నాడు. ఇక ఆకలి సంగతి. అందుకే ఆకలి దప్పులు తెలియని ధనవంతుడి వలె ఆకలి కొంటారు. అందుకే ఇప్పుడు కడిపి నుండి ఉన్నవారలారా మీరు ఆకలి కొనెదరు. ఆ వాక్యం ఇప్పుడు ఎంత భయంకరంగా అనిపిస్తుందో తెలుసా? ఆ వాక్యం వింటుంటే ఎంత కఠినమైన వాక్యం, ఎంత భయంకరమైన వాక్యం అనిపిస్తుందో తెలుసా? ఎందుకంటే పాము కుబుషం విడిచినట్టే మనిషి శరీరం విడిచి వెళ్తాడు. అప్పుడు ఆకలి శరీరానికి కాదు, ఆత్మకి. అప్పుడు దప్పిక శరీరానికి కాదు, ఆత్మకి. అప్పుడు నొప్పి అనుభవించేది శరీరం కాదు, ఆత్మ అని మనకు అప్పుడు తెలిసొస్తుంది. 2 రోజులు ఆహారం తీసుకోకపోతే ఆకలితో అల్లాడేటువంటి మనుషులు పాతాళలోకంలో రోజులు, నెలలు, 100 సంవత్సరాలు ఆకలి దప్పులతో వెలవెలలాడుతూ భరించాల్సిన సంగతి ఒకటి ఉంది అని జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఇప్పుడు బైబిల్లో నిజంగా జరిగినటువంటి ఆకలి తీవ్రత గురించి నేను వివరిస్తాను. ప్రవక్త అయిన ఇర్మియా కాలంలో ఆకలి తట్టుకోలేని అనేక మంది ప్రజలు తమ సొంత బిడ్డలను చంపి వారి మాంసాన్ని తినేశారు. కానీ పాతాళంలో ఆ అవకాశం కూడా ఉండదు. నీవు భోజనం చేసే ప్రతిసారి కూడా ఆ విషయం గుర్తుకు రావాలి.
రోజులు గడిచే కొద్దీ విపరీతమైన ఆకలితో కళ్ళ ముందే ఎంతోమంది ఆత్మీయులు, కుటుంబ సభ్యులు చనిపోతుంటే శవాన్ని పాతిపెట్టే బలమూ లేక మరణం కొరకు ఎదురు చూస్తున్న కరువు రోజులవి. అలాంటి కరువు రోజుల్లో ఆ పట్టణంలో ఐశ్వర్యవంతులతో సహా బంగారము, డబ్బు, విలువైన వస్తువులన్నీ ఉన్నా సరే లేనిది ఒకటే, తినడానికి తిండి, ఆహారం దొరకని కరువు పరిస్థితుల్లో ఉన్నారు. ఆకలి పీక్స్కి వెళితే ఎమోషన్స్ ఉండవు, రిలేషన్స్ ఉండవు, మైండ్ పనిచేయదు, సైకోపాత్ మైండ్ వచ్చేస్తుంది, సైకోల్లా బిహేవ్ చేస్తారు, క్రూయల్ అయిపోతారు. అలాంటి కరువులో ఉన్నటువంటి ఒక సుకుమార స్త్రీ గురించి చెబుతాను. ఆ స్త్రీకి మంచి భర్త ఉన్నాడు, కొంచెం ఎదుగున కుమారుడు ఉన్నాడు, కుమార్తె కూడా ఉంది. ఆమె నేల మీద అరికాలు వేయడానికి కూడా అవసరం లేనంత ఐశ్వర్యం ఉంది. ఒకవేళ నేల మీద అరికాలు పెడితే అరికాలు కందిపోతాయేమో అన్నంత సుకుమారత్వం, సౌందర్యం కలిగిన ఆ స్త్రీ ఆ పట్టణానికి భయంకరమైన కరువు వచ్చే సమయానికి మరలా గర్భవతి అయ్యింది. సహజంగా స్త్రీలు ప్రసవ సమయంలో తల్లి, కుటుంబ సభ్యులతో, తోటి స్త్రీలతోనూ సహకారంతోనూ బిడ్డలను ప్రసవిస్తారు. కానీ నెలలు నిండి బిడ్డలను ప్రసవించాల్సిన సమయంలో ఈమె తల్లి కానీ, భర్తకు కానీ, పెద్ద కుమారుడికి కానీ, కుమార్తెకు కానీ ఎవరికీ కనబడకుండా, ఎవరికీ తెలియకుండా రహస్యంగా బిడ్డను కనాలి అని అందరికీ దూరంగా వెళ్ళి ఆ బిడ్డను ప్రసవించింది. కనీసం బొడ్డు కూడా ఓడని ఆ పసికందుని హృదయంలోకి హత్తుకోవలసిన ఆ తల్లే భయంకరమైన ఆకలికి తట్టుకోలేక ముద్దు పెట్టుకోవలసిన నోటితోనే ఆ బిడ్డని చీల్చి ఆత్రముగా ఆ బిడ్డ మాంసాన్ని తినేసింది. ప్రపంచంలోనే అతి విలువైనది, ప్రత్యేకమైనది తల్లి. అలాంటి తల్లి కరువు రాని దినాలలో పెద్ద కుమారుడు, కుమార్తె పుట్టిన సమయాల్లో అందరి తల్లుల్లాగానే ఎంతో ప్రేమగా వారిని లాలించిన ఆ తల్లి ఇప్పుడు పుట్టిన పసిబిడ్డ ఎడల రాక్షసంగా మాంసం పీక్కు తినే క్రూరులాగా మారిపోవడానికి కారణమే ఆకలి. అయితే తండ్రి సంగతి ఏంటి? ఆ స్త్రీ ఆ పసికందు మాంసం పీక్కు తినేందుకు భర్తకు తెలియకుండా రహస్యంగా వెళ్తుంది. ఒకవేళ ఆమె భర్తకు తెలిస్తే ఆ బిడ్డ మాంసం తింటావా అని అడ్డుకుంటాడు అని కాదు, బిడ్డను చంపి మాంసం తినకుండా ఆపుతాడు అని కాదు. అలా ఆపే రోజులు ఎప్పుడో పోయాయి అని ఆమెకి తెలుసు. ఒకవేళ తన బిడ్డ మాంసం తినడం భర్త చూస్తే నాకు కూడా బిడ్డ మాంసంలో భాగం పెట్టు అంటూ దౌర్జన్యం చేసి ఆ బిడ్డ మాంసాన్ని లాక్కొని తింటాడు అని ఆమె రహస్యంగా వెళ్ళి తానే అప్పుడే పుట్టిన తన బిడ్డ మాంసం ఆత్రంగా తినేసింది. ఎదిగిన పిల్లలను చంపి తినలేక ఆ తల్లి అప్పుడే పుట్టిన పిండాన్ని చంపి తిన్నది. కానీ ఆమె భర్త విపరీతమైన ఆకలికి తట్టుకోలేక తన ఎదుగున ఆకలికి బక్క చిక్కిన పిల్లల్ని చంపి వారి మాంసాన్ని దారుణంగా పీక్కొని తిన్నాడు. ఎంత ఘోరమైన చర్య, ఎంత ఘోరమైన కార్యక్రమమో చూడండి. దీనికి కారణం ఆకలి. నేను మీకు చెప్పే ఉదాహరణ కాదు, నేను చెప్పే కథ కాదు, నేను చెప్పే ఎగ్జాంపుల్ కాదు, నేను చెప్పేది కల్పితం అంతకంటే కాదు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 54వ వాక్యం చూడండి. లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి, ఇది జరిగిన సంఘటన, యథార్థమైన సంఘటన. అలాగే ఇంకొక సంఘటన, ఒళ్ళు గగుర్బుడిచేటువంటి ఇంకొక సంఘటన నెబుకద్నెజరు కాలంలో జరిగింది. క్రీస్తు పూర్వం 570వ సంవత్సరంలో నెబుకద్నెజరు పాలించేటువంటి, అలాగే యెరూషలేమును నాశనం చేసినప్పుడు వచ్చిన కరువు అతి భయంకరమైన కరువు. ఆ కరువుకు, ఆకలికి తట్టుకోలేక అనేక మంది యోధా స్త్రీలు తాము ప్రేమతో పెంచుకున్న పిల్లలను నిర్లక్ష్యంగా చంపి, దారుణంగా చంపి మాంసాన్ని వండుకుని తింటుంటే అది చూసిన ఇర్మియా ప్రవక్త ఏడుస్తూ వ్రాసిన గ్రంథమే విలాపవాక్యాలు. అలాంటి వాత్సల్యము గల స్త్రీలు తాము కనిన పిల్లలను వండుకుని తిన్నారు అని విలాపవాక్యములు 4వ అధ్యాయము 10వ వచనంలో మనకు కనబడుతుంది. ఆ ఒక్క విషయమే కాదు, లేవీకాండం 26వ అధ్యాయము 29వ వాక్యం చూడండి. మీరు మీ కుమారుల మాంసం తింటారు, కుమార్తెల మాంసం తింటారు అని వాక్యం చెబుతుంది. ఎంత భయంకరమైన వాక్యమో ముందే లేవీకాండంలో ప్రస్తావించబడింది. ఎలీషా కాలంలో కూడా జరిగిన ఒక దారుణమైన ఘోరమైన కరువు గురించి మాట్లాడతాను. షోమ్రోను పట్టణం గురించి బైబిల్లో మనం చదువుతాం కదా. షోమ్రోను పట్టణంలో ఎలీషా ప్రవక్త కాలంలో చరిత్రలోనే అరుదైన ఒక ఘోరమైన కరువు సంభవించింది. అలా సంభవించిన ఆ కరువు గురించి 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఆకలికి ప్రతిరోజు వందలాది మంది చచ్చిపోతున్నారు. అలా చనిపోతూ ఉంటే రోజు కూడా కోట ప్రాకారాలపై తిరుగుతున్నాడు రాజు. ఆ రాజు దగ్గరకు 2 స్త్రీలు వచ్చి న్యాయం కోసం రాజువైన ఏలినవాడ మాకు సహాయం చెయ్యమో అని కేకలు వేస్తున్నారు, బ్రతిమాలుతున్నారు, ఏడుస్తున్నారు.
ఆహారమిచ్చి సహాయం చేయడానికి ఏమీ లేదు, నేనేమీ సహాయం చేయలేదు అని జవాబిస్తున్నాడు రాజు. ఒక స్త్రీ చెబుతుంది గుండెలు పగిలిపోయే మాటలు. ఈ స్త్రీ నన్ను చూసి, నేడు ఈ ఆహారానికి నీ బిడ్డనిమ్ము, రేపు మనము నా బిడ్డని తిందామని ఇద్దరూ కూడా ఒక ఒప్పందం చేసుకుంటారు. ఇద్దరు బిడ్డల్ని చంపుకుని తినే ఒప్పందం అది. మేము నా బిడ్డని వంట చేసుకుని తిన్నాం. అయితే మరుసటి రోజు నేను తన బిడ్డని ఇమ్మని నేను అడిగాను. అయితే తను తన బిడ్డను ఇవ్వకుండా తన బిడ్డను ఎక్కడో దాచిపెట్టింది అని చెప్పి ఆ యొక్క వివాదాన్ని రాజు దగ్గరకు తీసుకువస్తారు. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయము 28వ వాక్యం చూడండి. ఆ వాక్యంలో ప్రస్తావించినటువంటి విధానం ఇది. ఎంత దారుణమైనటువంటి ప్రస్తావన రాజుకు ఎలా ఉంటుందో తెలుసా? కన్న తల్లి తాను 9 నెలలు మోసి ప్రసవ వేదనతో కనిన బిడ్డను అతి దారుణంగా చంపి ఆ మాంసాన్ని పీక్కుని తినడం ఎంత దారుణమైందో. ఇది ఒక ప్రవచనంగా చెప్పబడిన ఒక విషయం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 55వ వాక్యం చూడండి. నీ గ్రామములో నీ శత్రువులు నిన్ను ఇరుకుపరచుట వలనను మొట్టడి వేయుట వలనను ఏమియూ లేకపోవుట చేత మీలో మృదుత్వమును అతి సుకుమారత్వమును కలిగి, మృదుత్వము చేతను అతి సుకుమారత్వము చేతను నేల మీద తన అరికాలు మోప తెగింపని స్త్రీ తన కాళ్ళ మధ్య నుండి పడు మావిని, తాను కనబోవు పిల్లలను తాను రహస్యంగా తినవలెనని, తన కౌగిటి పెనిమిటి ఎడలైన తన కుమారుని ఎడలైన తన కుమార్తె ఎడలైనను కటాక్షము చూపకపోవును అని ద్వితీయోపదేశకాండంలో కనిపిస్తుంది. ఇలాంటి ప్రవచనము ఎలీషా ప్రవక్త కాలంలో, తరువాత ఇర్మియా ప్రవక్త కాలంలో అక్షరాలా నెరవేరింది. ఒక ఎగ్జాంపుల్, ఆఫ్రికా ఖండంలో సొమాలియా అనేటువంటి ప్రాంతంలో అతి భయంకరమైన కరువు కొనసాగుతున్నప్పుడు కొద్ది రోజుల క్రిందట కరువు లేని ప్రాంతం నుంచి ఒక ఆసామి ట్రైన్లో వెళ్తున్నాడు. ట్రైన్ దూరం నుంచి కూడా ప్రయాణం చేసి ఆ ఘోరమైన కరువున్న సొమాలియా ప్రాంతంలో ట్రైన్ దిగి రైల్వే స్టేషన్ బయటకు వచ్చి ఒక అరటిపండు తీసుకొని తింటూ దాని తొక్క పడేశాడు. అలా అరటిపండు తినేలోపు అతడు పడవేసిన తొక్క కోసం 10 మంది పిల్లలు విపరీతంగా కొట్టుకుంటూ చేతికి వచ్చిన అరటి తుంపులు ఆ తొక్కను తుంపులుగా వేసుకుని నోట్లో వేసుకుని తినేయడం ఆశ్చర్యంగా చూశాడు. అరటికాయ తొక్క తిందామని కనీసం సరదాకి కూడా అనిపించదు మనకి. అరటికాయ తొక్క కొరకు 10 మంది పిల్లలు కొట్టుకునే ఘోరమైన ఆకలి గురించి ఒక్కసారి ఆలోచించమని ఈ విషయం మీకు తెలియజేస్తున్నాను. ఇది బైబిల్లో వ్రాయబడిన, సమాజంలో జరుగుతున్న, ప్రపంచంలో అక్కడక్కడ సంభవిస్తున్నా, మనకు కంటికి కనిపించకుండా మన ఇండియాలోనే ఇలాంటి సంభవాలు ఎన్నో కనిపిస్తూ ఉన్నా సరే, ఇలాంటివన్నీ అర్థం చేసుకోవడానికే ఈ భూమి మీద ఈ ఘోరాలు ఎలా జరిగితే పాతాళంలో ఇంకెంత ఘోరంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకుందాం. అసమానతలు ఎక్కువైపోయాయి. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమని, నీకు కలిగినది నీ సహోదరునికి పెట్టమని చెబుతూ ఉంటే కోటీశ్వరుడు కోటీశ్వరుడే, పేదవాడు పేదవాడి అసమానతలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఇండియాలో అలాంటి అసమానతలు ఎక్కువగా ఉంటాయి. అలా జీవించే బ్రతుకులు, అలాంటి జీవన విధానాలు కలిగి ఉంటే ఆ తర్వాత అనుభవించాల్సిన శిక్షలు కూడా అలాగే ఉంటాయి. ఆరోగ్య కేంద్రం వాళ్ళు, ఆరోగ్య మినిస్ట్రీ వాళ్ళు కానీ, సైంటిస్టులు కానీ, డాక్టర్లు కానీ కూడా ఈ మధ్య మనల్ని బాగా అలర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ సారాయి, గుట్కా, ఈ సిగరెట్టు, బ్రాందీ వల్ల మాత్రమే కాకుండా విపరీతంగా తినడం వల్ల కానీ, మనం తినేటువంటి ఆహారాల వల్ల కానీ, తాగడం కానీ మత్తు, దాని ద్వారా హృదయానికి మందం, ఈ మందం ద్వారా ఉరి వచ్చినట్లు నాశనం వస్తుంది అని మనకు సైంటిస్టులు చెబుతూనే ఉంటున్నారు. ఆరోగ్యవేత్తలు, డాక్టర్లు చెబుతూనే ఉంటున్నారు. దీనినే ముందు యేసుక్రీస్తు వారు ముందుగానే చెప్పారు. లూకాసు వార్త 21వ అధ్యాయం 34వ వచనంలో, మీ హృదయములు ఒకవేళ తిండి వలన, మత్తు వలన మందముగా ఉన్నందువలన ఉరి అని దేవుడు ముందుగా తెలియపరిచాడు. ఇప్పుడు తినాల్సిన ఆహారం కూడా, ఇప్పుడు తినాల్సిన ఫుడ్ కూడా ఎలా అయిపోయిందో చూసారా? అంతా కూడా జంక్ ఫుడ్ అయిపోయింది, కల్తీ ఫుడ్ అయిపోయింది. ఏమి తినాలో తెలియదు. ఫ్రూట్స్ తిందామా అంటే ఇంజెక్షన్ చేసినటువంటి ఫ్రూట్స్, ఇంకేమైనా కొందామా అంటే కల్తీ, ఇంకేదైనా తీసుకుందామా అంటే ఏమీ లేదు. కనీసం మంచినీళ్ళు కూడా విలువ పెట్టి, ధర పెట్టి కొనాల్సిన పరిస్థితిలోకి వచ్చేసాం. మంచినీళ్ళు అమ్మకూడదు అనేటువంటి గవర్నమెంట్ రూల్ని కూడా దాటి ఆల్రెడీ డబ్బు పెట్టి మంచినీళ్ళు తాగే పరిస్థితిలోకి వచ్చాం. అంతేకాదు, మనం తినే తిండిలో క్వాలిటీ లేదు, అలాగే తాగే విషయాల్లో కూడా ప్రతి దానిలోనూ కూడా కల్తీ లేదా షుగరు. ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొనాలో, ఎలాంటి షుగర్స్ని తీసుకుంటున్నామో, ఎలాంటి విషపూరితమైన ఆహారాన్ని తీసుకుంటున్నామో కూడా మనకు తెలియదు. ధనవంతుడయ్యుండి, దేవాతి దేవుడయ్యుండి క్రీస్తే మహిమను విడిచిపెట్టి మనుషునిగా పుట్టడమే కాకుండా మనకి మాదిరిగా ఉండడానికే ఈ లోకంలోకి వచ్చి జీవించిన 33.5 సంవత్సరాలు కూడా ఎన్నోసార్లు ఆకలి కొన్నాడు. అలాంటి ఆకలి అనుభవించాడు. అలాంటి ఆకలి గురించి ఇప్పుడు బోధిస్తున్నాను.
మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె ఉండొద్దు అన్నాడు. యోవేలు గ్రంథంలో ఉపవాసం దినం ప్రతిష్ఠించమన్నాడు. ఏలియాను మండించిన దేవుడు, ఎలీషాను మండించిన దేవుడు, అనేక మంది విశ్వాసులను మండించిన దేవుడు, అపోస్తులను మండించిన దేవుడు నిన్ను మండించాలని ఈ వర్తమానం ద్వారా ఇప్పుడు వేదనతో ఎదురు చూస్తున్నాడు. ఆకలి దప్పులు గలవారు ధన్యులు అని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనకు ఎలుగెత్తి బోధిస్తున్నారు యేసుక్రీస్తు వారు. ఆకలి దప్పులు గలవారు ధన్యులు. ఆకలి లేనివారు, ఆకలి గొననివారు, కడుపు నిండియున్నవారు ఆకలి కొంటారు. అలాంటి ఆకలి భయంకరమైంది. అనేక శ్రమలు అనుభవించిన మనము దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం మనకు చెబుతుంది, అనేకమైన శ్రమలు ద్వారా వెళ్ళాలి, శ్రమలు అనుభవించాలి, ఆకలి దప్పులు తెలియాలి. క్రీస్తునందు భక్తితో బ్రతుకునుద్దేశించి వారు హింస పొందుతారు అని 2వ తిమోతి గ్రంథం 3వ అధ్యాయంలో కనబడుతుంది. ఆకలి దప్పులు, ఆత్మలకై పోరాటము, పేద ఆత్మలకై వేదన, మారుమూల ప్రాంతాల్లో గ్రామాల్లో సేవ చేసేటువంటి వేదన, తపన, కన్నీటి ప్రార్థనే నిన్ను పరలోకానికి చేరుస్తుంది. దేవుని కంటే సుఖానికి ఎక్కువగా ప్రాధాన్యతమివ్వడం ఈ మధ్య చాలా ఒక కల్చర్గా పెరిగిపోయింది. చర్చెస్లో కూడా లగ్జరీ లైఫ్లే, చర్చెస్లో కూడా సుఖవంతమైన ప్రార్థనలే, చర్చెస్లో కూడా సుఖవంతమైన బోధనలే. డబ్బు సంపాదన, ఆస్తి సంపాదన, విశ్వాసుల సంపాదనే ధ్యేయంగా నడిపే సంఘాలు. సంఘస్థుల కుటుంబీకులు ఆత్మీయ జీవితం ప్రమాదంలో ఉంది అని తెలిసినా సరే ఈ నాగరికత, ఈ కల్చర్ పేరుతో ఆత్మ వంచన చేసుకుంటూ బ్రతుకుతున్నారు. కడుపే దేవుడని సేవకులు తమ లగ్జరీని, సంఘస్థుల విశ్వాసాలను ఖండించకుండా ఉండేందుకై తప్పకుండా తమ బోధనలను లగ్జరీలతో నింపేస్తున్నారు. సుఖవంతమైనటువంటి లగ్జరీలతో అలవాటు చేస్తున్నారు. మంచి బిల్డింగ్, ఇంటి నిండా విలాసవంతమైన పరికరాలు, నగలు, బ్యాంక్ బ్యాలెన్స్లు, ఎక్స్ట్రా ఇవన్నీ మీకు ఇవ్వడమే దేవుని చిత్తమని ప్రబోధిస్తారు. ఇవన్నీ విశ్వాసులకు అవసరం లేదని నా ఉద్దేశం కాదు. వాటిని దేవుడిస్తాడు, కానీ వాటిని మాత్రమే బోధించి వాటిని మాత్రమే ఆశించే వారి గురించి చెబుతున్నా. అటువంటి విషయాలపై బోధించి తమ పబ్బం గడుపుకుంటారు. కాబట్టి అలాంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి. శ్రమలు ఎలాంటి అవసరాలను ఇస్తాయో అలాగే మన అవసరాలను తీరుస్తాయి. ఆకలి దప్పులు గుండా, శ్రమల గుండా, చిక్కులు గుండా వెళ్ళేటువంటి జీవితమే సుఖవంతమైన జీవితాన్ని, సుఖవంతమైనటువంటి ప్రయాణాన్ని ఇస్తుంది అని గమనించండి. షార్ట్కట్లో వచ్చేది, త్వరగా వచ్చేది, త్వరగా ఆశించేది మనకెప్పుడు కూడా మేలు చేయదు. యేసుక్రీస్తు వారి బోధన ప్రకారం ఆకలి దప్పులు గలవాడు ధన్యుడు, వారు తర్వాత సుఖపడతారు. అలాగే ముందు మనం చెప్పుకున్న వాక్యం ప్రకారం ఆకలి కొనని వాడికి శ్రమ, కడుపు నిండి ఉన్నవాడులారా మీరు ఆకలి కొనెదరు. ఇప్పుడు గనక కడుపు నిండి ఉన్నవారైతే ఆకలి ఖచ్చితంగా అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. అదే ఇక్కడ శ్రమలు అనుభవించి, ఇక్కడ ఫిల్టర్ అయ్యి, ఇక్కడ మనం శ్రమల ద్వారా మనం నెగ్గుకుంటూ వెళ్ళినప్పుడు మనం సుఖాన్ని అనుభవిస్తాం. కష్టపడిన వాడికే ఫలితం వస్తుంది, బాగా చదివిన వాడికి మంచి మార్కులు వస్తాయి. ఇవి ఎంత నిజమో ఇక్కడ కష్టాల గుండా వెళ్ళిన వారికే సుఖవంతమైన ప్రయాణం, సుఖవంతమైన జీవితం ఎదురవుతుంది అని అర్థం చేసుకోండి. అది మన లాజిక్. అంతేగాని మనకు సుఖాలు కావాలి, ఆస్తులు కావాలి, అత్యవసరమైనటువంటి లగ్జరీ లైఫ్లు కావాలి అని వాటిని సులభంగా లాక్కోవడం కోసం లేదా సులభతరమైనటువంటి జీవన విధానాల కోసం ఎదురు చూసి వాటి కోసమే చూస్తే గనక శ్రమలు ఎప్పుడు అనుభవిస్తావు, శ్రమలతో ఎప్పుడుంటావు. నీకు శ్రమ వస్తే దేవుణ్ణి నిందించడం, కష్టం వస్తే దేవుణ్ణి మర్చిపోవడం, కష్టాల గురించి ఎప్పుడూ కూడా మాట్లాడుతూ సుఖాల గురించి ఎప్పుడూ కూడా మాట్లాడకుండా ఉంటారు. ఒక మనిషి జీవితంలో కష్టాలు సుఖాలు రెండు చక్కగా ప్యారలల్గా వెళ్తాయి. కష్టం వచ్చినప్పుడు దాని తర్వాత సుఖము వస్తుంది, సుఖం అనుభవించిన తర్వాత కొన్నాళ్ళకు కష్టము వస్తుంది. ఈ లైఫ్ని అర్థం చేసుకోవాలి. అందుకే ఆకలి తెలియాలి, కడుపు నిండి ఉన్న వారికి ఆకలి విలువ కూడా తెలియాలి. మత్తయి సువార్త 6:31 వాక్యం ప్రకారం, కాబట్టి మీరు ఏమి తిందురో, ఏమి త్రాగుదురో, ఏమి ధరించుకుందురో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారిస్తారు కానీ మీరు కాదు. ఇవన్నీ మీకు కావాలి అని పరలోకపు తండ్రికి తెలుసు. కాబట్టి మీరు ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. ఒక్క నిమిషం మీ మనస్సాక్షి, దేవుని ఆత్మ మిమ్మల్ని గద్దిస్తుండగా యథార్థ హృదయంతో ఆలోచించండి. మీ కనుచూపు మేరలో మీ పరిసర ప్రాంతాల, గ్రామాల ప్రజలు క్రీస్తు రక్తమందు కడగబడకుండా నరకానికి వెళుతుంటే వారి రక్షణార్థం ఉపయోగించాల్సినటువంటి నీ సంపాదన, నీ డబ్బు, నీ లగ్జరీకి, అవసరమైన అనవసరమైన విషయాలకు ఉపయోగించడం దేవుని చిత్తమా? విగ్రహారాధన, తాగుబోతు తత్వము, వ్యభిచారము, డ్రగ్స్, మోసగించడము, దొంగిలించడము, నరహత్య చేయడము, వ్యభిచరించడము ఇలాంటివే కాకుండా నరకాగ్నికి వెళ్ళడానికి ఎన్నో కారణాలు కూడా ఉంటాయి. వీటన్నిటికంటే ముఖ్యమైన ఇంకో కారణం ఉంది తెలుసా? లూకాసు వార్త 16:25 వాక్యం చూడండి. నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమొచ్చిన సుఖము అనుభవించితివి గనుక
సుఖము అనుభవించితివి గనుకనే నరకాగ్నిలోకి వెళ్ళడానికి అది కూడా ఒక కారణమయ్యింది. ధనవంతుడు నరకానికి వెళ్ళడానికి కారణం ఆయన ఏదో చేశాడు, పాపం చేశాడని కాదు. సుఖం అనుభవించాడు, తన కడుపు చూసుకున్నాడు, అనుభవించాడు గనుకనే వెళ్ళాడు. ఎదుటివాడికి సహాయం చేయకుండా నీ సుఖాన్ని మాత్రమే చూసుకుంటూ, పరిచర్యకు సహాయం చేయకుండా, సేవకునికి సహాయం చేయకుండా, రక్షణ పొందలేని అన్యులకు సహాయం చేయకుండా, వారి రక్షణకు పాటుపడకుండా, అలాగే నీ సుఖాన్ని నీ స్వార్థాన్ని చూసుకుంటూ జీవించేటువంటి బ్రతుకు, ఇలాంటి సుఖం అనుభవించాడు గనుకనే ధనవంతుడు వెళ్ళాడు. ఆత్మీయ స్థితిలోనికి వెళ్ళాలి. ఆత్మీయ స్థితి దేవుని రాజ్యాన్ని, నీతిని వెతకాలి, ఆత్మను బలపరుచుకోవాలి. ఈ విషయాలపై మనకు పట్టు లేదు, కానీ కడుపు నిండుకోవడంలోనే పట్టుంటుంది. ఏమి తినాలో అదే పట్టుంటుంది. ఒక హోటల్లో ఏముంటాయో తెలుసు, ఏది ఎక్కడ బాగుంటుందో తెలుసు, ఏది తింటే ఏమొస్తాయో కూడా తెలుసు, ఏది ఎంత కాస్టో కూడా తెలుసు. కొంతమందికి ఆఫర్లు వస్తున్నాయని ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసి ఇంటికి రప్పించుకుని కడుపు నిండా తినేటువంటి పరిస్థితి ఉంది. ఏమీ తినొద్దని కాదు, అలాంటివి ముట్టుకోవద్దని కాదు, నీ కడుపు నింపుకోవద్దు అని కాదు, కానీ నీ కడుపు గురించి మాత్రమే గుర్తించుకుని సుఖం అనుభవించి నీ సుఖం కొరకు మాత్రమే చూస్తే ఆ సుఖం తర్వాత పర్యవసానం వేరేగా ఉంటుంది. ఇప్పుడు ఆకలి లేకపోతే, ఇప్పుడు కడుపు మార్చుకోలేకపోతే, ఇప్పుడు కడుపు నిండి ఉన్న వారికి తర్వాత శ్రమ, తర్వాత ఆకలి కొంటారు. ఆ ఆకలి తట్టుకోవడం, ఆ ఆకలి భరించడం నీ వల్ల కాదు. దురాత్మలపై నీకు జయం కావాలంటే, జయకరమైన ప్రార్థన, పరిమితమైన జీవితము నీవు జీవించాలంటే, నిలువెచ్చని క్రైస్తవ్యం నుండి మండే ఆత్మీయ స్థితిలోనికి నువ్వు రావాలి అంటే ఆకలి దప్పులతో కూడిన ఉపవాస ప్రార్థన తప్పదు. అది ఒక మంచి ప్రాక్టీస్. అది ఒక ఫాస్టింగ్ ప్రేయర్ అనేది మనకు చాలా బాగా ఉపయోగపడే, ఒక స్పిరిచువల్ స్ట్రెంగ్త్ని ఇచ్చేటువంటి ఒక మంచి ప్రాక్టీస్ అది. నీ కడుపు ప్రభు సన్నిధిలో ఆకలి కొనడం ప్రారంభించిన వెంటనే నీ ఆత్మ బలపడడం తప్పకుండా ప్రారంభమవుతుంది. నీ కడుపు ఎప్పుడూ తిండితోనే ఉంటే నీ ఆత్మ మందంగా క్షీణించి ఆరిపోతుంది. మొదటి తెస్సలోనికి రాసిన పత్రికలో అదే దేవుడు మనకు సెలవిస్తాడు. వ్యభిచార పాపం వలన భ్రమచేత ఆరిపోవడానికి సిద్ధమైన దావీదు యొక్క ఆత్మదీపమైన ఉపవాస ప్రార్థన, ఉపవాస కన్నీటి ప్రార్థన ద్వారా మరలా తిరిగి వెలిగించబడి బలపరచబడ్డాడు. 51వ కీర్తనలో ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. పశ్చాత్తాపంతో దావీదు చేసిన ఆ ఉపవాస ప్రార్థన ఆత్మను నరకాగ్నికి వెళ్లకుండా, ఆకలి దప్పులతో నాశనం కాకుండా కాపాడింది. ఈ ఒక్క ఉదాహరణే కాకుండా ఎంతోమందిని బైబిల్లో మనం చూస్తాం, నిత్య జీవితంలో చూస్తూ ఉంటాం. శాపగ్రస్తమైన జీవితాన్ని విడిచిపెట్టడానికి బలమైన కారణం ఉపవాస ప్రార్థన ద్వారానే, కన్నీటి ప్రార్థన ద్వారానే. ఇక నీ సుఖం గురించి పట్టించుకుంటూ, నీ కడుపు గురించి పట్టించుకుని, వాటి సుఖానికి అలవాటు పడిపోయి వాటి కోసం మాత్రమే ప్రయాసపడేటువంటి సుఖవంతమైన జీవితాలు కలిగిన వారికి గుర్తు చేస్తున్న విషయం, నీవు తిండి మీద ప్రేమ వదులుకోకపోతే, నీ కడుపు మీద ప్రేమ వదులుకోకపోతే, ఉపవాసం ద్వారా శరీర క్రియలు జయించలేకపోతే, మండుచున్న అగ్నిగుండంతో పాటు యుగయుగాలు కాలాల్సి ఆకలి దప్పులు నీ కొరకు ఎదురు చూస్తూనే ఉంటాయి. అవి భోజనం చేసే ప్రతిసారి కూడా గుర్తు చేసుకోవాలి. ఇర్మియా కాలంలో, ఏలియా కాలంలో ఎలాంటి దౌర్భాగ్యకరమైనటువంటి కరువు సంభవించిందో చూశారు కదా, ఎలాంటి అంశాలు చర్చించుకోవాల్సి వచ్చిందో చూశారు కదా, ఎలాంటి సంభవాలు జరిగాయో విన్నారు కదా. భూమి మీద ఒక ఆకలికి, ఒక కరువుకి అల్లాడిపోతున్న పరిస్థితిని మనం ఇలా చూస్తుంటే, ఒక సైకో మైండ్ ఏర్పాటు చేయబడి కన్నబిడ్డల్ని చంపుకునేంత పైశాచికత్వం ఏర్పాటు చేసే విధానం మనం చూస్తున్నాం కదా. భూమి మీద అనేక దేశాల్లో, ముఖ్యంగా మన కంటి ముందు, మనతో పాటు మన భారతదేశంలో ఉన్న కరువు గురించి మనకు తెలుసా? అలా మన సుఖవంతమైన జీవితం, మన సుఖం గురించి ప్రాధేయపడేటువంటి జీవితం, మన కడుపు నింపుకోవడానికి ఆవేశపడేటువంటి జీవితాలను మర్చిపోండి. శుభ్రంగా మంచివి తినండి. తినొద్దు అని ఎప్పుడూ దేవుడు కోరుకోలేదు. మంచివి తినండి, చక్కగా తినండి, చక్కగా మీ కడుపు నింపుకోవచ్చు. కానీ తప్పెక్కడ జరుగుతుంది అంటే, అదే తిండి మీద ధ్యాస, అదే తిండి గురించి ఆలోచన, అదే తిండి గురించి మన ప్రయాస. సొసైటీని మీరు గమనించారో లేదో, షాపుల కన్నా రెస్టారెంట్లు, ఫుడ్ కోర్ట్లే ఎక్కువగా కనపడతాయి. రోడ్డు మీద షాపుల కన్నా ఫుడ్కు సంబంధించిన బండిలే ఎక్కువ కనపడతాయి. ఎందుకు అంటే ఆకలి గురించి మర్చిపోయి అందరూ సుఖవంతమైన కడుపు నింపుకోవాలి, వెరైటీలతో కడుపు నింపుకునేటువంటి ఒక అంశంలో, ఒక కల్చర్లోకి వచ్చేస్తున్నారు. కడుపు నింపుకునేటువంటి ప్రయాసలో పడుతున్నారు. దానికి రకరకాల టేస్ట్లు, రకరకాల విధానాలు, రకరకాల ధరలు అన్నీ పెట్టుకుంటున్నారు. ఇష్టం వచ్చిన విధంగా తింటున్నారు. ఆలోచించండి, మీరు తినేటువంటి ఆ తిండి మీకు ఆరోగ్యపరంగా కూడా విషమవుతుంది, అలాగే ఆత్మీయ పరంగా కూడా తర్వాత ప్రమాదం అవుతుంది అని ఆలోచించండి. చక్కగా మంచివి తింటూ,
చక్కగా సమయానికి తింటూ చక్కగా మీకు తగిన కొద్దీ కొంతవరకు తింటూ ఉంటే ప్రమాదమేమీ లేదు. కానీ మంచి ఉపవాస ప్రార్థన అనేటువంటి ప్రాక్టీస్ కావాలి. దాన్ని జయించాలంటే, ఉపవాస ప్రార్థన జయించాలంటే ముందు మీ కడుపును జయించాలి. ఆకలి దప్పులు తెలియాలి. శ్రమల మార్గంలో వెళ్ళేందుకు మనం అలవాటు పడాలి. శ్రమల మార్గముల అనుభవాలు మనకు కలగాలి. అప్పుడు నిత్య జీవితంలో సంతోషాలు, నిత్య జీవితంలో దేవునితో సంతోషాలు, మంచి సుఖవంతమైన మంచి ఫలితం పొందుకునేటువంటి అవకాశం అప్పుడే ఉంటుంది. అయ్యో కడుపు నిండి ఉన్న వారలారా, మీరు ఆకలిగొనెదరు. భూమి మీద సంభవించిన, ఏలియా కాలంలో సంభవించిన ఆకలి, ఇర్మియా కాలంలో సంభవించిన ఆకలి, ఆఫ్రికా ఖండంలో సంభవిస్తున్న ఆకలి, మన భారతదేశంలో పేదరికంలో అనుభవిస్తున్న ఆకలి మీ వరకు రాకుండా, మీకు రాకుండా ఉండాలి అంటే ఆకలి దప్పుల విలువ మనకు తెలియాలి. అస్తమాటు కడుపు నింపుకునే వారిగా మనం ఉండొద్దు. కడుపు నిండి ఉన్న వారికి తర్వాత శ్రమ. దాన్ని జయించాలంటే, దాని గురించి మనం మంచి ఆత్మీయ జీవితాన్ని నేర్చుకోవడానికి మంచి ప్రాక్టీస్ ఏంటంటే ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన ద్వారా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవచ్చు, మీ ఆత్మీయ పరిస్థితిని పెంచుకోవచ్చు, విశ్వాసంలో ఇంకా ముందుకు వెళ్ళొచ్చు, అలాగే మీ ఆరోగ్యాన్ని కూడా అభివృద్ధి చేసుకోవచ్చు. సుఖం అందరూ కోరుకుంటారు, కడుపు నిండాలని అందరూ కోరుకుంటారు, కానీ అదే ధ్యాస కాకూడదు, అది మాత్రమే కోరుకోకూడదు. నీ కడుపు గురించి చూసుకునేంత కాలము నువ్వు శ్రమలోకి వెళ్ళే దారిలోనే ఉంటావని అర్థం చేసుకో. అలాగే నీ దారి మంచి దారి అయినప్పుడు ఆటోమేటిక్గా దేవుడు నీ అవసరాలు తీరుస్తాడు. నీ కుటుంబానికి నీకు కూడా ఆహార సమృద్ధిని అనుగ్రహిస్తాడు. అలాంటి మంచి ప్లాన్ని, మంచి ఆలోచనను కలిగి ఉండాలి అని ఈ వీడియో యొక్క ఉద్దేశం. ఉపవాస ప్రార్థనడానికి ఖచ్చితంగా ఒక మంచిగా ఉపయోగపడుతుంది, మంచి ప్రాక్టీస్ అని తెలియపరచడానికి ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్తున్నాను. అలాగే 2వ పార్ట్ ద్వారా త్వరలో మనం ఎదుర్కోబోయేటువంటి అతి భయంకరమైన ఆకలి గురించి కూడా మనం మాట్లాడదాం. ఇంకేదైనా సందేహాలున్నా, ప్రార్థన అవసరతలున్నా వాట్సాప్ చేయండి. స్క్రీన్ మీద వాట్సాప్ నంబర్ ఉంది. అలాగే మా వ్యయ ప్రయాసాల కొరకు, మా యొక్క పరిచర్యల గురించి మాకు సహాయం చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద డీటెయిల్స్ ఉన్నాయి. వాటికి మీ యొక్క విలువైన కానుకలు పంపించి మాకు సహకారిగా ఉండండి. ఈ వీడియో అంతా మీకు అర్థమైందనుకుంటున్నాను. ఈ వీడియో పూర్తిగా ఎంతవరకు చూశారు అంటే మీలో దేవుని గురించిన భయము, దేవుని గురించిన తృష్ణ అనేది ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. దేవుని గురించినటువంటి మంచి ఆలోచన ఎంత కలిగి ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. సో ఈ విధంగానే మంచి అంశాలను నేర్చుకుంటూ ఆత్మీయతలో మంచిగా అభివృద్ధి చెంది విజయం సాధించి దేవుని చేరుకోవాలని కోరుకుంటున్నాం. ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేసి ఇతరులు కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇది ఈ వీడియోలోని అంశం. మరొక అద్భుతమైనటువంటి మంచి అంశంతో మరొక వీడియో ద్వారా నేను మరలా వస్తాను. అంతవరకు దేవాతి దేవుని మహా ఉన్నతమైన కృప కాపుదల మీ అందరికీ తోడయుండి మిమ్మల్ని బలపరచునుగాక. ఆమెన్.